ఇక మొదలెడదామా? జై జై లక్ష్మి జై లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి వే. వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఎవ్రీడే లాని ఈరోజు కూడా మార్నింగ్ 9:15కి ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఏం చేద్దామంటావు మరి? 26,150 సిఈని 80 రూపీస్ దగ్గరగా పై చేశాను. అప్పుడు మార్కెట్ 26,120 పాయింట్స్ దగ్గరగా ఉంది. అప్పుడు మార్కెట్ ఆడింది నాతో ఒక వింత నాటకం. మార్కెట్ నా వ్యూకి ఆపోజిట్ వెళ్ళింది. 26,080 పాయింట్స్ దగ్గరగా ఫాలో అయింది. నేను బై చేసిన 26,150 సిఈ ప్రీమియం 65 రూపీస్కి పడిపోయింది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? సేమ్ క్యాండిల్లో మళ్ళీ మార్కెట్ రేజ్ అయింది. మార్కెట్ మళ్ళీ 26,120 పాయింట్స్ దగ్గరగా వచ్చింది. మార్కెట్ వచ్చింది కానీ ప్రీమియం మాత్రం దాని యావరేజ్ ప్రైస్ దగ్గరగా రాలేదు. నెక్స్ట్ వచ్చే 10 మినిట్స్ క్యాండిల్ పక్కా రెడ్ క్యాండిల్ వస్తుంది అని 26,150 సిఈలో 750 క్వాంటిటీని సేల్ చేసేసాను. ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతాయంతే. 300 క్వాంటిటీని హోల్డ్ చేశాను. అప్పుడు నా లాస్ 5,000 ప్లస్లో ఉంది. సిఈని సేల్ చేసి 26,150 పిఈని బై చేశాను. అరౌండ్ 82 రూపీస్ దగ్గరగా 1000 క్వాంటిటీ బై చేశాను. దీన్ని డైరెక్షనల్ కౌంటర్ ట్రేడ్ ఆర్ ఆపోజిట్ స్కాల్పింగ్ అంటారు. మనం దేన్ని బై చేసినా ఫస్ట్ లాస్ రావడం కామన్. అలానే పీఈలో కూడా స్టార్టింగ్లో లాస్ వచ్చింది, కానీ ఇమీడియట్గా ప్రాఫిట్లోకి వచ్చేసింది. సో 4,000 ప్లస్గా నేను దాన్ని ప్రాఫిట్ బుక్ చేసేసాను, సెల్ చేసేసాను. బికాజ్ నేను మార్కెట్లో ఈరోజు అప్ వ్యూలో ఉన్నాను, మార్కెట్ పెరుగుతుంది, రేజ్ అవుతుంది అన్న వ్యూలో ఉన్నాను. అండ్ నేను ఆల్రెడీ కొంచెం లాస్ ఉంది కాబట్టి నేను జస్ట్ నా లాస్ని తగ్గించుకోవడానికి ఈ ఆపోజిట్ స్కాల్పింగ్కి వెళ్ళాను. అంటే పీఈ తీసుకుని లాస్ తగ్గించాలన్న ఒక కాన్సెప్ట్లోనే వెళ్ళాను. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు కొంచెం ప్రాఫిట్ వచ్చినా దాన్ని అమ్మేశాను. పీఈ సేల్ చేసేసి నేను ఆల్రెడీ 26,150 సిఈని 300 క్వాంటిటీ హోల్డ్ చేస్తున్నాను. సో మళ్ళీ 750 క్వాంటిటీని బై చేసి యావరేజ్ చేశాను. నేను ఫస్ట్ 80 రూపీస్కి కొన్నాను. ఇప్పుడు 700 క్వాంటిటీని మళ్ళీ యాడ్ చేయడం వల్ల అది నియర్లీ 75 రూపీస్ దగ్గరికి దాని యావరేజ్ వచ్చింది. కానీ మార్కెట్ ఇంకా పడింది. 68 రూపీస్ దగ్గరగా నేను 750 క్వాంటిటీని బై చేశాను. కానీ మార్కెట్ ఇంకా పట్టడం వల్ల 65 రూపీస్కి ప్రీమియం పడిపోయింది. థర్డ్ 10 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి ఐఎమ్ వెరీ షూర్ ఫర్దర్గా వచ్చే 3 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్సే వస్తాయని. ఇది క్యాండిల్ ప్యాటర్న్ ఫాలో అయ్యే ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. సో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఫర్దర్గా వచ్చే క్యాండిల్స్ 3 గ్రీన్ క్యాండిల్స్ వస్తాయని. నేను ఇక్కడ డెల్టా స్విచ్ ట్రేడ్ కాన్సెప్ట్ యూజ్ చేశాను. థర్డ్ 10 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి నేను 26,100 సిఈని 82 దగ్గరగా బై చేశాను. ఆల్రెడీ 26,150 సిఈ 62, 63 రేంజ్లో ఉంది. అండ్ నేను అగైన్ సిఈనే బై చేశాను. 26,100 సిఈని బై చేశాను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. 82 రూపీస్ దగ్గరగా. ఎందుకంటే ఐఎమ్ వెరీ షూర్ మార్కెట్ పెరుగుతుంది అని. బట్ మార్కెట్ పెరిగినా ప్రీమియం పెరుగుతుందా అని ఒక డౌట్. అంటే మళ్ళీ దాని యావరేజ్ ప్రైస్కి అది రావడం చాలా కష్టం. సో హై డెల్టా ఉన్న దాన్ని బై చేయాలనుకుని 26,100 సిఈని బై చేశాను. నేను అనుకున్నట్టు గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. 26,100 సిఈని నేను 9,000 ప్లస్ ప్రాఫిట్లో సేల్ చేసేసాను. అప్పుడు 26,150 సిఈ నేను అనుకున్నట్టే అది దాని యావరేజ్ ప్రైస్కి రాలేదు, 72 దగ్గరలో ఉంది. సో ఇంకా చూశాను, కొంచెం సేపు చూశాను, బట్ అది వచ్చేలా నాకు అనిపించలేదు. సో రిస్క్ ఎందుకు అన్న దాంతో నేను దాన్ని 3,800 లాస్లో దాన్ని అమ్మేశాను. సో ఓవరాల్ 10,000 ప్రాఫిట్ నేను బుక్ చేశాను ఈరోజు. దాని తర్వాత నేను ఏ ట్రేడ్స్ తీసుకోలేదు, బికాజ్ నేను మార్కెట్ పెరుగుతుందన్న వ్యూలో ఉన్నాను. కానీ మార్కెట్ డౌన్ సైడ్ ఉంది ఈరోజు. మార్కెట్కి ఏం ఎదురు వెళ్తానులే అని నేను ఈరోజు ట్రేడ్ క్లోజ్ చేసేసాను. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. తర్వాత నేను ఏ ట్రేడ్ తీసుకోలేదు. ఈరోజు మార్కెట్ మీకు ఎలా అనిపించింది? మీరు ప్రాఫిట్ బుక్ చేశారా, లాస్ బుక్ చేశారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.